హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. సముద్రం ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుంది, కానీ ఎన్నో రహస్యాలు, మరెన్నో వింతలు తన గర్భంలో దాచి ఉంచింది. అలాంటి వింతల్లో ఒకటి జలకన్య. ఇంగ్లీష్లో మెర్మైడ్ అని అంటారు. అయితే మన నిజ జీవితంలో జలకన్యలు ఎప్పుడూ చూడలేదు, కానీ కొందరు జలకన్యలు ఉన్నాయి అని అంటుంటే మరికొందరు లేవు అంటున్నారు. నిజంగానే జలకన్యలు ఉన్నాయి అని చెప్పడానికి గల కొన్ని ఆధారాలను నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ జలకన్యలు ఎలా ఉంటాయంటే తల నుంచి నడుము వరకు మనిషిలాగా, నడుము నుంచి క్రిందున్న భాగం మొత్తం చేపాకారంలో ఉంటాయి అని మనకు తెలుసు. ఈ జలకన్యల గురించి ఒక్క భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని పురాణాల్లో ప్రస్తావించారు. పురాతన కవులు, చిత్రకారులు ఈ జలకన్యల గురించి రకరకాలుగా వర్ణించారు అండ్ చిత్రించారు. చరిత్రకారులు కనుగొన్న కథల ప్రకారం పురాతన అస్సిరియన్ నాగరికతలో అట్రాగటిస్ అనే దేవత అనుకోకుండా తన మానవ ప్రేమికుడిని చంపేసింది అని, తర్వాత ఆమె ఆ బాధ, అవమానం తట్టుకోలేక ఒక జలకన్యగా మారి సముద్రంలోకి వెళ్ళిపోయిందని అంటారు. గ్రీకు పురాణాల్లో కూడా ఈ జలకన్యల గురించి చాలా కథలే ఉన్నాయి. అందులో ఎక్కువగా చెప్పుకునే కథ ఒకటి ఉంది. అదే గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కథ. ఈయనకు ఒక చెల్లెలుంది. ఆమె పేరు థెసలోనిక. ఆమె అలెగ్జాండర్ పినతల్లి కూతురు. అయినా ఆమెకు అలెగ్జాండర్ అంటే చాలా ఇష్టం. తన అన్న ప్రపంచం మొత్తం పాలించాలి అన్నది ఆమె కోరికంట. అయితే అలెగ్జాండర్ చనిపోయే సమయంలో అతన్ని అలా చూసి తట్టుకోలేక ఆమె నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. ఒక జలకన్యలా మారి సముద్రంలో కొన్ని వందల సంవత్సరాల పాటు తిరిగింది అని అంటుంటారు. అంతేకాదండి, ఆమె ఉన్న వైపు వచ్చే పడవల్లో ఉన్నవారిని అలెగ్జాండర్ చక్రవర్తి బ్రతుకున్నాడా అని అడిగేదట. దానికి సమాధానంగా అతను బ్రతికే ఉన్నాడు మరియు ప్రపంచం మొత్తం గెలిచాడు అని చెప్పాలట. అలా చెబితే ఆ పడవకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా తీరం చేర్చేదట. అలా కాకుండా మరే సమాధానం చెప్పినా ఆ పడవను అందులో ఉన్న సిబ్బందితో సహా నీటిలో ముంచేసేదట. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్బన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే కాలేజీలో క్యూరేటర్గా పనిచేసిన సిజేఎస్ థామ్సన్ అనే వ్యక్తి ద మిస్టరీ అండ్ లోర్ ఆఫ్ మాన్స్టర్స్ అనే బుక్ రాశారు. అందులో బాబిలియన్స్ యొక్క చరిత్ర గురించి చెబుతూ వాళ్ళ చరిత్రలో చేపదేవుడు ఒకడు ఉన్నాడని, అతని యొక్క ఆకారాన్ని ముద్రలు కొన్ని వస్తువుల మీద ముద్రించి ఉన్నాయని అతను అన్నాడు. ఆ చేపదేవుడు చూడడానికి తల మీద కిరీటం పెట్టుకుని గడ్డంతో ఉన్న ఫేస్తో ఒక మగవాడి వంటి శరీరంతో సగభాగం, మరో సగం చేప ఆకారంలో ఉంటుందని అతను బుక్లో రాసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే మన హిందూ పురాణాల్లో కూడా ఈ జీవుల గురించి రాసుంది. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే విష్ణుమూర్తి మొదటి అవతారం మత్స్య అవతారం. మనుషులు తలరాతల నుంచి సృష్టి మొత్తం స్టోరీని రాసే బ్రహ్మకి రాత్రి సమయంలో కొంచెం నిద్రొచ్చి పడుకున్నాడు. అప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరున్న వేదాలను అన్నింటినీ పట్టుకుని సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడట. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువుని సాయం అడిగాడు. అప్పుడు విష్ణువు సగం చేప సగం మనిషిలా మారి సముద్రంలోకి వెళ్ళి ఆ రాక్షసుని వెతికి చంపి మళ్ళీ ఆ వేదాలని బ్రహ్మకిచ్చారని ఒక కథ ఉంది. అంతేకాదు, సత్యవ్రతుడు అనే రాజు ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ఉండగా మహావిష్ణు చిన్న చేప పిల్లలా మారి అతని చేతిలోకి వచ్చి నన్ను కాపాడండి అని అడిగిందట. అప్పుడు ఆ రాజు ఆ చేప పిల్లను ఇంటికి తీసుకువెళ్ళి ఒక చెంబులో వేశాడట. అది ఒక్క క్షణంలోనే ఆ చెంబు కంటే పెద్దదిగా మారిపోయిందట. అయితే ఆ రాజు దాన్ని ఇంకా పెద్ద పాత్రలో వేశాడట. మళ్ళీ దానికంటే పెద్దదిగా మారిపోయిందట. అప్పుడు ఆ చేపను ఒక చెరువులో వేశాడట. మళ్ళీ చెరువు కన్నా పెద్దదిగా అయిందట. ఇప్పుడు ఆ రాజు ఆ చేపను ఒక నదిలో వేశాడు. అక్కడ కూడా అదే పరిస్థితి. అప్పుడు ఆ రాజు అసలు నువ్వెవరు అని అడగ్గా అందుకు చేప, నేను మహావిష్ణువుని. నేటి నుంచి 7 రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం నీటితో నిండిపోతుంది. నేను నా శక్తితో ఒక పడవను సృష్టిస్తాను. అందులో మంచివారైన మనుషులను, జంతువులను, ఔషధ గుణములున్న చెట్లను అన్నీ అందులోకి ఎక్కించి పడవకు నీవు గనక సారథ్యం వహిస్తే నేను నా కొమ్ముతో ఆ పడవను సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్తా అని చెప్పాడట. కాంబోడియన్ వాళ్ళు మన రామాయణాన్నే వాళ్ళ వర్షంలో కొంచెం మార్పులు చేసి రాసుకున్నారు. అందులో రావణాసురుడికి సువర్ణమచ్చ అనే కూతురుందట. ఆమె ఒక జలకన్య. హనుమంతుడు ఇంకా వానరులు కలిసి కడుతున్న వారధిని అడ్డుకోవడానికి ఈ సువర్ణమచ్చ ప్రయత్నించేదట. అయితే అది గమనించిన హనుమంతుడు ఆ సువర్ణమచ్చ మీద దాడి చేయడానికి వెళ్ళాడట. అప్పుడు ఆ సువర్ణమచ్చ హనుమంతుడిని చూసి ప్రేమలో పడి హనుమంతుడిని శరణు వేడుకుందట. అప్పుడు హనుమంతుడు ఆ జలకన్య చేసిన పనికి గల కారణాలు అడిగి తెలుసుకుని తన ఉద్దేశం కూడా ఆమెతో చెప్పాడట. అప్పుడు ఆమె కూడా ఆ వంతెన కట్టడంలో సహాయం చేసిందట. ఈ విధంగా హిందూ పురాణాల్లో కూడా ఈ జీవుల గురించి స్పష్టంగా ఉంది. ఇవి కేవలం పురాణాలు అని అనుకున్న చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్ళకు కూడా కొన్ని ఆధారాలు దొరికాయి. అందులో ఎక్కువ మందిని ఆకర్షించిన విషయం ఒకటి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సుమారు 30,000 సంవత్సరాలకు చెందిన కొన్ని పెయింటింగ్స్ ఆ మధ్య బయటపడ్డాయి. 30,000 సంవత్సరాలు అంటే రాతి యుగం నాటివన్నమాట. ఆ కాలంలో లిపి అనే విధానం ఇంకా లేని సమయం. అప్పటి మానవులు
ఏవైనా వాళ్ళ కంటపడితే వాటి యొక్క ఆకారాన్ని వాళ్ళ దగ్గర ఉన్న రంగురాళ్లతో వాళ్ళు నివాసం ఉండే గుహల్లోని రాళ్ల మీద బొమ్మలుగా గీసేవారట. అటువంటి బొమ్మలను పరీక్షించిన పురావస్తు శాఖ వారు అందులో జలకన్యలను పోలి ఉన్న బొమ్మలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి కొంతమంది చరిత్రకారులు జలకన్యలు అనేవి ఉన్నాయి అని వాదిస్తున్నారు. సముద్ర ప్రయాణం చేసే చాలా మంది ఈ జలకన్యలు చూశామని చెప్తారు. అందులో ఫేమస్ వ్యక్తి కొలంబస్. 1493లో ఇసఫనోలా అనే దీవికి సమీపంలో ఓడలో ప్రయాణించేటప్పుడు 3 జలకన్యలను చూశానని, కానీ అవి కవులు కళాకారులు చెప్పినంత అందంగా మాత్రం లేవని అన్నాడు ఆయన. అంతేకాదండోయ్, బ్లాక్ బీర్డ్ అనే ఒక ఇంగ్లీష్ సముద్రపు దొంగ తనతో పాటు సముద్రంలోకి వచ్చే బృందంతో జలకన్యల గురించి చెప్పేవాడట. అవి కనబడితే వాటికి దగ్గరగా వెళ్ళొద్దని, మరియు వాటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దని, అలా చేస్తే అవి మిమ్మల్ని వశపరుచుకొని సముద్రంలోకి తీసుకువెళ్లిపోతాయని చెప్పేవాడట. అంతేకాదు, ఈ జీవులు అతని బృందంలో చాలా మంది కనబడ్డాయని, అవి పడవలను సముద్రంలోకి ముంచేసి పడవల్లో ఉన్న బంగారం మొత్తం పట్టుకుపోతాయని చెప్పేవారు. నిజానికి ఇలాగ చాలా మంది చేపలు పట్టుకునేవారు ఈ జలకన్యలు చూశామని చెప్పినా వాటికి సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలు అయితే లేవు. ఇదిలా ఉంటే యానిమల్ ప్లానెట్ అనే ప్రముఖ ఛానల్ 2012 మే నెలలో మెమ్డైస్ ద బాడీ ఫౌండ్ అనే టెలివిజన్ డాక్యుమెంటరీ ఒకటి టెలికాస్ట్ చేశారు. అందులో నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన సైంటిస్టులు సముద్రం నుంచి వచ్చే కొన్ని వింత సౌండ్స్ని రికార్డ్ చేశారని, అవి మెమ్డైస్వే అయి ఉంటాయని చెప్పారు. మళ్ళీ అదే యానిమల్ ప్లానెట్ ఛానల్ వాళ్ళు 2013 మే నెలలో మెమ్డైస్ ద న్యూ ఎవిడెన్స్ ఫీచరింగ్ అనే మరో డాక్యుమెంటరీని టెలికాస్ట్ చేశారు. అందులో ఐలాండ్ జియో సర్వీస్కి చెందిన కొంతమంది సైంటిస్టులు గ్రీన్లాండ్కి సమీపంలో వండర్ వాటర్లోకి సబ్మెర్సిబుల్ వేసుకొని వెళ్ళి నీటిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తున్న వెహికల్కి ఒక జీవి దగ్గర దాకా వచ్చిందని, వాళ్ళ వెహికల్ని కూడా ముట్టుకుందని వాటికి సంబంధించిన వీడియోస్ని చూపెట్టారు. ఆ తర్వాత నోవా అనే సంస్థ ఇది నిజం కాదని, ఆ జీవిలా కనిపించింది కెనడాకి చెందిన ఒక నటుడు అని, అతని పేరు డేవిడ్ ఈవెన్స్ అని చెప్పుకొచ్చారు. సో ఇలా చాలా మంది ఈ జలకన్యలను చూసామని చెప్పిన దానికి తగిన ఆధారాలు మాత్రం ఎవరూ చూపించలేకపోవడంతో ఇది పెద్ద మిస్టరీగా మారింది. ఇది ఎలా ఉంటే కొంతమంది సైంటిస్టులు అసలు జీవులే లేవని, ఒకవేళ ఉన్నా అవి అంతరించిపోయి ఉంటాయని అంటున్నారు. మరికొంతమంది వాదన ప్రకారం మనిషి కోతి నుంచి అవతరించిన తర్వాత ఆహారం కోసం ఇతర జంతువులను వేటాడుతూ వాటిని చంపి తినేసేవాడని, అలా ఆహారం కోసం దూర ప్రయాణాలు చేసి సముద్ర ప్రాంతంలో వచ్చి స్థిరపడి ఆ సముద్రంలో గల చేపలను వేటాడి చంపి తినేవాడని అంటున్నారు. ఈ క్రమంలోనే నీటిలో ఎక్కువగా గడపడంతో ఆక్వాటిక్ హ్యూమనాయిడ్స్ లాగా పరివర్తన చెంది ఉంటారని చెబుతున్నారు. కాలం మారి భూమి మీద ఉన్న మనుషులు అభివృద్ధి చెంది ఆధునిక మానవుడిగా మారాడు. కానీ సముద్రంలో ఉన్న ఈ జీవులు మాత్రం ఎటువంటి అభివృద్ధి చెందకపోవడంతో భూమి మీద వచ్చిన వాతావరణ మార్పులు తట్టుకోలేక చాలా వరకు అంతరించిపోయి ఉంటే మిగిలిన కొన్ని మాత్రం సముద్రం లోపలికి వెళ్ళిపోయి ఉంటాయని వీరి వాదన. ఎవరేం చెప్పినా ఈ జలకన్యలు లేదా జలమానవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఇవి బయటపడక తప్పదు.